ఓం నమో నారాయణాయ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి జూన్ నెలలో తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గోచారం ఏ విధంగా ఉంది అని ఈ మాస ఫలితాలు కనుక ఆలోచించినట్లయితే, రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం, కుజుడు జూన్ 6వ తేదీన సింహంలోకి ప్రవేశించడం, బుధుడు జూన్ 6వ తేదీన మిథునంలోకి ప్రవేశించి అలాగే జూన్ 22వ తేదీన కర్కాటకంలోకి కూడా ప్రవేశిస్తాడు. శుక్రుడు జూన్ 3వ తేదీన మీనం నుంచి మేషంలోకి ప్రవేశించేటువంటి సందర్భంగా ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, కొన్ని విషయాల్లో పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఉదాసీనత వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీదైనటువంటి కొంత నష్టాన్ని చవిచూడవలసినటువంటి పరిస్థితి కూడా ఆస్తి విషయాల్లో మీకు తటస్థపడేటువంటి పరిస్థితి ఉంది. అది జూన్ 15వ తేదీని తేల్చుకుంటే పర్వాలేదు, కానీ జూన్ 15వ తేదీకి దాటిన తర్వాత కొంత నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితి కూడా, కొంత ఉదాసీనంగా మీరు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మగవారికి కుడికన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా సూచనప్రాయంగా కనపడుతుంది. కేవలం ఇది సూచన మాత్రమే. అయితే ఆయుధాల విషయంలోనూ, వ్యవసాయ పనిముట్ల విషయంలోనూ, యంత్రాల విషయంలోనూ కూడా మీరు కొన్నటువంటివి కొంత మీరు ఊహించినటువంటి లాభంతో మళ్ళీ అమ్ముకునేటువంటి పరిస్థితి జూన్ 6వ తేదీ దాటిన దగ్గర నుంచి కనపడుతుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఎంతో అంత గొప్ప లాభం వస్తుంది అనుకునేటువంటి అపరా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ అపరాలు అంతంత మాత్రంగానే పెరుగుదల ఉంటుంది తప్ప అద్భుతమైనటువంటి ఫలితాన్ని, లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనపట్టాల. కాబట్టి 22వ తారీఖు దాకా ఆగి ఆ తర్వాత ఆ వ్యాపార లావాదేవీలు చేసినట్లయితే, ఆ వస్తువులు అమ్మినట్లయితే కొంత లాభాన్ని చూచేటువంటి అవకాశం ఉంది. అలాగే విలువైనటువంటి వస్తువులు, అలాగే భార్యతో వివాదము, అలాగే మీకు స్నేహ సంబంధాలు కలిగినటువంటి స్త్రీలతోటి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ వాచాలత్వాన్ని కొంత తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మరింత లాభాన్ని పొందడం కోసం లక్ష్మీనారాయణ నారాయణమూర్తి యొక్క విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం, లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం కానీ, అర్చన చేయించుకోవడం వల్ల కానీ మరింత ప్రయోజనాన్ని పొందుతారు.